నమస్తే మేడం, చెప్పండి మేడం. ఆంధ్రాలో టీడీపీ పాలన అదే కూటమి పాలన ఎలా అనిపిస్తుంది మీకు? కూటమి పాలన మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది మేడం. మ్మ్. ఎందుకంటే ఎవరినేం అనకూడదు. మ్మ్. ప్రజెంట్ అయితే కూల్గా ఉంది. మ్మ్. అందరికీ లైన్లో పడుతుంది బండి. మ్మ్. అంటే బండి పటాలు ఎక్కింది అంటారు కదా, మ్మ్. అలాగే పటాలు ఎక్కింది ప్రజెంట్. అంటే గవర్నమెంట్ పథకాలు- ఫామ్ అయిన తర్వాత మ్మ్. పథకాలంటే ఇప్పుడు మేడం బడ్జెట్ ఉంటే కదా ఏదైనా చేసేది. మ్మ్. మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయనుకోండి, మీ నాన్నగారి దగ్గర మీకు మంచి బట్టలు కొనిస్తారు. మ్మ్. అలాగే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటే ఏదైనా జల్లేయచ్చు. మ్మ్. డబ్బులు ఖజానాలో డబ్బులు లేకుండా ఎలా జల్లేస్తారు? మరి డబ్బు లేనప్పుడు సూపర్ 6 పథకాలు హామీ ఇవ్వడం ఎందుకు? ఏదో చేద్దామని ట్రై చేశారు వాళ్ళు. ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ని డెవలప్ చేసుకుని అప్పుడు పథకాలను డెవలప్ చేసుకోవాలి. మ్మ్. ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ సెట్ అవ్వాలి కదా. మ్మ్. అప్పులు చేసి పప్పు కూడా అంటే కుదరదు. అప్పులు చేసి పథకాలు ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. మ్మ్. కాబట్టి గవర్నమెంట్ సెట్ అవ్వాలి కదా. మ్మ్. ఇప్పుడు వాళ్ళు ఎక్కి 1 year అవుతుంది. మ్మ్. ఇన్కమ్ వచ్చేలాగా గవర్నమెంట్ నడిపించి ఖజానా ఫుల్ చేసుకుని అప్పుడు అందరికీ రకరకాల పథకాలు ఇచ్చి హ్యాపీగా చూడొచ్చు. మరి కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే నిజమైన పేదవాళ్ళు తీసుకోవట్లేదు పథకాలు. 2-3 ఇళ్ళు ఉన్నవాళ్ళు, ఆల్రెడీ కారు ఉన్నవాళ్ళు, బుల్లెట్ నడిపేవాళ్ళు కూడా వైట్ కార్డు ఉంది. కారు ఉన్నవాడు కూడా వైట్ కార్డు ఉందంటే మరి ఘోరం కదా. ఇలా అయితే మన దేశం ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది కదా. ఏమంటారు? సింపుల్ లాజిక్ ఏంటంటే పేదోళ్ళు మాత్రమే తీసుకోవాలి. ముందు తీసుకున్నవాడికి బుద్ధి ఉండాలి. అర్థమైందా? మరి ఎవరు తప్పు చేస్తున్నారు? ప్రభుత్వం తప్ప లేకపోతే అందరూ తేడా. గవర్నమెంట్ రాంగ్ రూట్లో వెళ్తుంది, పబ్లిక్ రాంగ్ రూట్లో వెళ్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ డబ్బులు తీసుకోకుండా ఓటేయట్లేదు, అక్కడ తేడా కొడుతుంది. అదేవిధంగా పథకాలు తీసుకున్నప్పుడు కూడా నేను అర్హుడినా కాదా, నేను నిజంగా పేదోడినా కాదా, నాకు నిజంగా నేను తీసుకునే అర్హత ఉందా లేదనే బుద్ధి జ్ఞానం ఉంటే అందరూ బాగుపడతారు. నిజమైన పేదవాడికి అందట్లేదు. ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఉన్న వాళ్ళందరూ నొక్కేస్తున్నారు గవర్నమెంట్ స్కీములన్నీ. అప్పుడు గవర్నమెంట్ ఎలా డెవలప్ అవుతుంది? ఇప్పుడు మీ డాడీ ఉన్నారు, మీ డాడీ జేబులోంచి మీరు తెలియకుండా తీసుకుంటే బెటరా, ఆయన ఇస్తే తీసుకుంటే బెటరా రెండోదే బెటర్ కదా. మన దేశంలో ఏం జరుగుతుంది అందరికీ తెలిసిందే. కాబట్టి ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కొంతమందికి మండుతుంది. వెలిగిందా మీకు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నచ్చదు. రియాలిటీ ఏంటంటే పక్కా రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది మన దేశం. అంటే కొంతమంది చాలా మంది ఏమంటున్నారంటే లైక్ జగన్ గారు ఉన్నప్పుడు పేదవాళ్ళు బతికారు, ఇప్పుడు బతకలేకపోతున్నారు అంటున్నారు. జగన్ గారు కాదు, కూటమి కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ముందు పబ్లిక్ బుద్ధి లేదు. అసలు ఏంటి మన దేశం ఖజానా పరిస్థితి ఏంటి, మన రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏంటి, అసలు మనం ఎలాంటి మన లెవెల్ ఏంటి, మనం ఏమైనా స్కీమ్లు ఏమైనా తీసుకోవాలంటే మనం ఏం చేయాలి, మన ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి ఇది పట్టుకోవాలి. ఇది అంటే తెలుసా, అడుక్కోవాలి. లేదు మన పరిస్థితి బాగానే ఉందంటే ఇది వద్దు, మన 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 తిండి మనం తినాలి. అప్పుడు గవర్నమెంట్ డెవలప్ అవుతుంది. ఎలా ఉండబోతుంది అంటారు? ముందుకు ఎలా ఉంటుందంటే మేడం, నేను చెప్పేది ఏంటంటే ముందు పౌరుడు లేక పౌరురాలు ఓటేసే వాళ్ళు మారాలి. వీళ్ళందరూ మారి డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తే అప్పుడు రాజకీయ నాయకులు అందరూ మారుతారు. ముందు దొంగలు ఎవరంటారా? ముందు ప్రజలే. వీళ్ళు డబ్బులు తీసుకుని ఓటు వేయడం వల్ల ఏమవుతుంది, వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికనే వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. అర్థమవుతుందా మీకు? ఈ ఫ్రాడ్ అనేది పోయిందనుకోండి మన దేశం నెంబర్ 1 స్థానానికి వెళ్తుంది. ఇప్పుడు అమెరికా ఉంది, రష్యా ఉంది, వేరే వేరే దేశాలు ఉన్నాయి, ఇప్పుడు జపాన్ ఉంది. వీళ్ళందరూ రైట్ రూట్లో వెళ్తున్నారు. వైట్ మనీ ట్రాన్సాక్షన్ మన దేశంలో ఏమైనా ఉందా ఈ సిస్టము? ఎంత బ్యాడ్ లక్, ఎంత కర్మ. ఇలాంటి దేశంలో పుట్టినందుకైతే నేను బాధపడుతున్నాను ప్రతి క్షణం కూడా. ఒక రోడ్డు మీద వెళ్దామంటే ఆ రోడ్డు నీట్గా ఉండదు, ఆ కాలువ నీట్గా ఉండదు. బస్సులో వెళ్దామంటే ఓ జనం, ట్రైన్లో వెళ్దామంటే ఓ జనం, ఎక్కడైనా ట్రాఫిక్లో మన రోడ్డు దాటుదామంటే ఒక సిస్టమ్ లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కానీ అది డ్రైవింగ్ రాదు, రూల్స్ తెలీదు, ఏమీ తెలీదు. ఫైనల్లీ చెప్పండి, నెక్స్ట్ ఎలక్షన్స్లో అయినా జగన్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? జగన్ గారు, నేను పాలిటిక్స్ మాట్లాడను మేడం. ముందు మన దేశం, మన రాష్ట్రం బాగుపడాలంటే నాయకులు మారాలి, ప్రజలు మారాలి. మారితేనే మన జీవితాలు బాగుపడతాయి. వెలిగిందా?